చెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ తురుము 1/2 కప్పు, ఎండుమిర్చి 4, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, రైసు 2 కప్పులు. ముందుగా మనం రైస్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ తురుములో సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. మనం ముందుగా రైస్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులో ఈ మామిడికాయ గుజ్జు చేసుకుని మొత్తం రైస్ అంతా కలిసే వరకు ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు ఇవి కొంచెం వేగిన తర్వాత వేరుశనగ పప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ కలిపి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ముందుగా మనం రైస్లో మామిడికాయ తురుము కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి ఇవి తీసుకుని వేసేసుకుందాం. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, లైట్గా సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలాగా మనకి ఇది చాలా తొందరగా అయిపోతుంది. 2 నుంచి 3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఇలా మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ మామిడికాయ పులిహోర చాలా తొందరగా అయిపోతుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది. అండ్ లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. 2 నుంచి 3 నిమిషాల్లోపే మనకి ఇది రెడీ అయిపోతుంది.